భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దుబిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత, పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత, నిత్య కళ్యాణ శోభిత, నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి విశేషవంతమైనటువంటి సాంద్ర సింధువేదం శ్రీ కాలజ్ఞానంలో జరుగుతున్న అంశాలు, జరిగిపోయిన కొన్ని అంశాలు, జరగవలసినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటికే లక్షలాది గురుదేవులు చెప్పినటువంటి అనేక రకాలైన కాలజ్ఞాన వాక్యాలు, తత్వాలు వాస్తవం అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీ గురుదేవుల శరణాగతితో బిగ్ టీవీ సౌజన్యంలో మనం శ్రీ కాలజ్ఞానంలో మరిన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మనందరికీ తెలుసు, ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను, లక్షలాది జనులు చచ్చేరయ్య, కోరంకి అనుజప్పు కోటి మందికి తగిలి, కోడిలాగా తూగి సచ్చేరయ్యానన్న గురుదేవుల యొక్క వాక్కును మనం విన్నాం. ఈ శతాబ్దంలో 100 సంవత్సరాల్లో మనమెవ్వరూ కూడా చూడనటువంటి గొప్ప విపత్తే కరోనా మహమ్మారి. చాలామంది దాని గురించి మాట్లాడారు, దీని గురించి మనం తక్కువగా మాట్లాడుకున్నాం. అటువంటి విపత్తు వచ్చినటువంటి సందర్భంలో ఈ భూమండలంలో ఏం జరిగింది, ఎంతమంది విగత జీవులైపోయారు, విజ్ఞాన శాస్త్రమని మనం విర్రవీగుతూ ఉన్నాం. కానీ దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని అప్పుడు కనిపెట్టలేదు. ఇప్పటికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం, కానీ పూర్తి స్థాయిలో ఎటువంటి ఔషధాన్ని కూడా కనిపెట్టనటువంటి దుస్థితి మనకుంది. మరి ఇలాంటి విపత్తులు, ఇలాంటి ఇబ్బందులు, ప్రకృతి భీభత్సాలు ఇంకేవైనా జరగనున్నాయా? మన సమీపమైన భవిష్యత్తులో ప్రపంచంలో, అందులోనూ భారతదేశంలో, ఇంకా చక్కగా చెప్పాలంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రకృతి భీభత్సకరమైనటువంటి పరిస్థితుల వల్ల ఏవైనా ఇబ్బందులు కలగనున్నాయి అన్నటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో జనబాహుల్యానికి అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో గురుదేవుల యొక్క కాలజ్ఞాన వచనాన్ని మీకు నేను తెలియజేయబోతున్నాను. వాటిలో ప్రధానమైనటువంటిది, ప్రకృతి శక్తికి మించిన వేగముతో మానవుడు యంత్రాలు నడిపేనయ, భూమిపై ఉన్నట్టి రక్షణ పరబోయి, భూకంపమే వచ్చు తెలియండయా. ప్రకృతికి ఉన్నటువంటి వాయుశక్తిని మించి అంతకంటే వేగంగా మనం ఎన్నో రకాలైనటువంటి సాధనాల్ని మన సౌలభ్యం కోసం మనం ఉపయోగిస్తున్నాం. వాటన్నిటిలో విమానాలు మనందరికీ కూడా సుపరిచితమే. అత్యంత వేగంతో వెళ్ళగలిగినటువంటి, అత్యంత ఎత్తులో ప్రయాణం చేయగలిగినటువంటి సాధనాలుగా విమానాలు మనకు తెలుసు. మన సౌలభ్యం కోసం ఈరోజు ప్రపంచంలో ఒక ప్రాంతం నుండి వేరో ప్రాంతానికి వెళ్ళడానికి కేవలం కొన్ని గంటల సమయంలోనే మనం చేరుకుంటున్నాం, లేదా 1-2 రోజుల సమయంలోనే ఈ భూమండలంలో ఒక చోటు నుండి వేరొక చోటికి ప్రయాణం చేయగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ పూర్వం ఈ పరిస్థితులు ఉండేవా అంటే, ప్రపంచంలో ఒక దేశం దాటితే వేరొక దేశం ఉందో లేదో తెలియదు. ఆ నాగరికతలు కూడా ఎలా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఈనాడు ప్రపంచంలో సృష్టికి ప్రతిసృష్టి చేయాలని విశ్వామిత్రుడు తలచినట్టుగా ఈనాడు ప్రతి మనిషి, ప్రతి శాస్త్రవేత్తలో, ప్రతి వ్యాపారవేత్తలలో కూడా మరో విశ్వామిత్రుడు ప్రవేశించినట్టుగా సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్నటువంటి ఆలోచనలు అధికమైపోతున్నాయి. తత్కారణంగానే
ప్రకృతిని మించినటువంటి వేగంతో, ప్రకృతి శక్తికి విపరీతమైనటువంటి వేగంతో కొన్ని సాధనాలు, యంత్రాలని మానవుడు తయారు చేస్తున్నాడు. కేవలం భూమండలం మీద మనం ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళడానికి మనం విమానాలను ఉపయోగించుకోవచ్చు, లేదా కార్లని, మెట్రో ట్రైన్స్ని, బుల్లెట్ ట్రైన్స్ని, వీటిని మనం ఉపయోగించవచ్చు. కానీ మనిషి మేధస్సు సృష్టి యొక్క మూలాన్ని, సృష్టికి మూలం ఎవరని తెలుసుకోలేక తానే సృష్టికర్తగా మారాలన్నటువంటి అత్యాశ చేత మరికొన్ని పనులు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనిషి భూమండలం మీద మనుగడ సాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయు ప్రమాణం తీరిపోతుంది, మనిషి విగత జీవిత అవుతున్నాడు, చనిపోతున్నాడు. కానీ ఈ భూమండలాన్ని దాటి పాలపుంతలో ఉన్నటువంటి సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. వాటి మీద కూడా జీవం ఉందా? అక్కడ మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు ఉన్నాయి అన్నటువంటి ఆలోచన చేత శాటిలైట్లు, ఉపగ్రహాలని రోదసీలోకి పంపించేటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. భౌతిక శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది. ప్రపంచంలో ఏ వస్తువైనా నిట్ట నిలువుగా భూమికి అభిముఖంగా 90 డిగ్రీల వేగంతో పైకి విసిరినా, ఎలా విసిరినా భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి వల్ల మళ్ళీ అది భూమినే చేరుతుంది. అంటే పైకి వెళ్ళడం కుదరని పని. రకరకాలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో భూమికి సంబంధించినటువంటి గురుత్వాకర్షణ శక్తిని మన మహర్షులు, పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టి ఉన్న పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి ఐజాక్ న్యూటన్ ఒక పండు కింద పడితే, యాపిల్ చెట్టు క్రింద కూర్చున్నటువంటి ఆ శాస్త్రవేత్త ఒక పండు క్రింద పడితే ఎలా పడింది, ఎందుకు పడింది అన్నటువంటి తర్కంతో ఆలోచిస్తే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని మనం తెలుసుకున్నాం. అంటే పాశ్చాత్య శాస్త్రవేత్తలు చెప్పేవరకు మన మహర్షులు, పూర్వీకులు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఇవి కూడా మనకు గుర్తులే. మరి భూమి ప్రతి వస్తువుని ఆకర్షిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏ వస్తువైనా సరే భూమండలం మీద ఉండిపోవాల్సిందే. అందుకే ఈ వాతావరణం కూడా కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నప్పటికీ ఈ భూమండలాన్ని దాటకుండా అలాగ ఉండిపోయింది. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? ప్రకృతి శక్తికి మించినట్టు వేగం చేత కొన్ని యంత్రాలు తయారు చేస్తారు. భౌతిక శాస్త్రవేత్తలు సరిగ్గా ఇదే పని చేశారు. 11.2 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. భౌతిక శాస్త్రంలో దీనికి చాలా విలువ ఉంది. సెకన్కి 11.2 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ వేగంతో ఏ వస్తువైనా భూమండలం నుంచి ఆ వేగంతో వెళితే ఈ గురుత్వాకర్షణ శక్తిని దాటి, భూమండలాన్ని దాటి, ఆ పైన ఉన్నటువంటి వాతావరణ వ్యవస్థను దాటి, ఓజోన్ పొరను దాటి సౌరమండలంలోనూ, పాలపుంతలోనూ, లేదా విశ్వంలో మనం అనుకుంటున్నటువంటి ఖగోళంలోనూ, శూన్యంలోనూ ప్రవేశం చేస్తుంది అన్నటువంటి మాట. మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్నటువంటి ఆలోచన చేత రాకెట్లను తయారు చేస్తున్నాడు, ఉపగ్రహాల్ని తయారు చేస్తున్నాడు, కమ్యూనికేషన్కి సంబంధించిన సాంకేతికపరమైనటువంటి సమాచార వ్యవస్థల కోసం భూమండలానికి అవల ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో ఉపగ్రహాలని దేశ విదేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు తయారు చేసి అత్యంత వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉపరితలం అవతలికి పంపిస్తున్నారు. ఇది ప్రకృతి విపత్తులకు మూలమవుతుంది. గురుదేవులు చెప్పినట్టుగా జపాన్ లాంటి దేశాల్లో మనం తరచుగా భూకంపాలు చూస్తూ ఉంటాం. కొన్ని దేశాల్లో ఇల్లు కట్టుకోవడానికి కేవలం కలపను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉండటం వల్ల మళ్ళీ ఇల్లు కూలిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించుకోవడానికి కారణంగా వాళ్ళందరూ కూడా చెట్ల యొక్క కలపని మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తారు. సమీపమైన భవిష్యత్తులో భారతదేశంలో అవ్వచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు, ఇలాంటి భూకంప తీవ్రతలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. భారతదేశం గర్వించదగినటువంటి
సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇదే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన శ్రీహరికోటలో ఉంది. ఇప్పటికీ భారతదేశం యొక్క కీర్తిని రెపరెపలాడించినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. దానిని నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ ప్రకృతి శక్తికి మించినటువంటి వేగంతో ఏ యంత్రాలనైతే మనిషి ప్రతి సృష్టిగా తయారు చేస్తాడో, ఈ భూమండలం మీద ప్రవేశపెట్టి వాటిని గనక రోదసీలోకి ప్రవేశపెడుతూ ఉంటాడో, భూమిపై ఉన్నటువంటి రక్షణ పొరబోయి, అంటే ఆ ఓజోన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో అలాంటి కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అవ్వచ్చు, అంతరిక్ష పరిశోధనా సంస్థలకి సమీపంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉండబోతుంది. 2-3 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరంలో కూడా భూకంపం వచ్చిందేమోనన్నటువంటి వార్తల్ని మనం చూస్తున్నాం. వాటిలో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, అవాస్తవాలు ఉండొచ్చు. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం సాంద్ర సింధువేదం ప్రకారంగా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా భారతావనిలో కూడా అనేక భూకంపాలు అధికమైపోతున్నాయి. దీనికి కారణం భౌతిక శాస్త్రాలను, ఇతర శాస్త్రాలను అన్వయం చేసుకొని భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి శక్తికి మించినటువంటి వేగంతో అనేక రకాలైనటువంటి పరికరాలు, యంత్రాలు, సాధనాలు, వాహనాలు తయారు చేసి సూర్యుడి అవతలే ఉంది, భూమికి చంద్రుడికి మధ్యలో ఏముంది, చంద్రుడి పైన కూడా జీవం ఉందా లేదా అంటూ చంద్రయాన్ని, మార్స్ని, ఇతర గ్రహాల మీదకి పంపిస్తూ ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా సమాచార వ్యవస్థ బలవంతంగా ఉంటుంది, బలంగా తయారవుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ సమీపమైన భవిష్యత్తులో మన ఉనికికే ప్రశ్నార్థకమైనటువంటి భూ ప్రకంపనలు అధికమైపోతున్నాయి. సమీపమైన భవిష్యత్తులో ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు అధికమయ్యేటువంటి అవకాశం, దీనివల్ల నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా సమీపమైన భవిష్యత్తులో ఉండబోతున్నాయి అన్నటువంటిది గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం చెబుతోంది. అలాగే ఇంకా ఏం జరగబోతున్నాయి? ప్రకృతి పంటల వికృతంబు చేసి 10,000 వ్యాధులు తెచ్చేరయ్య, వింత గొలుపు వ్యాధి వైద్యులను ఏడ్పించు, అంతు తెలియక ప్రజలు సచ్చేరయ్య. మనకు పంటలు పండుతూ ఉన్నటువంటి సందర్భంలో కృత్రిమమైనటువంటి వంగడాలని, హైబ్రిడ్స్ని తయారు చేసేటువంటి వ్యవస్థ ఉంది. ఈ హైబ్రిడ్ తయారు చేసేటువంటి వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే, సుమారు ఒక 40-50 ఏళ్ల క్రితం భారతదేశంలో తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వచ్చినటువంటి సందర్భంలో 1970-80 దశకంలో అనుకుంటాను, హరిత విప్లవం, ఈ హరిత విప్లవం కారణంగా కృత్రిమమైనటువంటి వంగడాలు తయారు చేయటం, ఆ కృత్రిమమైనటువంటి వంగడాల కారణంగా దేశ ప్రజల యొక్క ఆకలిని తీర్చాలన్నటువంటి లక్ష్యం చేత ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి వాటిని వికృతంగా చేసే సంకర జాతి వంగడాలని మనం చూస్తాం. వీటిని హైబ్రిడ్స్ అంటుంటారు. ఎంఎస్ స్వామినాథన్, ద గ్రేట్ సైంటిస్ట్, వృక్ష జాతుల మీద పరిశోధన చేసి కృత్రిమ వంగడాలను సృష్టించి ఆనాడు దేశ ప్రజలకు అవసరమైనటువంటి ఆహారాన్ని మనం చూసాం. ఇవి ఎలా ఉంటాయంటే, సాధారణంగా మన దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా మనం టమోటాలని ఉపయోగిస్తూ ఉంటాం. టమోటా పరిమాణం అనేటువంటిది చాలా చిన్నగా ఉండేది. చిన్న పరిమాణంలో ఉన్నటువంటి టమోటాలని మనం చూస్తూ ఉంటాం. కానీ యాపిల్ పండు సైజులో ఉన్నటువంటి టమోటాలని సృష్టించటం, అలాగే మునక్కాడలు చాలా చిన్నగా ఉండేవి, కానీ పొట్లకాయంత పెద్దవిగా ఉన్నటువంటి మునక్కాడలను సృష్టించటం, అలాగే కొన్ని రకాలైనటువంటి గట్టలు, లేకపోతే దుంపలు, రకరకాలైనటువంటి ఆహార సంబంధమైనటువంటి ఆకుకూరలు, వీటన్నిటినీ కూడా ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో దొరికే వాటిని వికృతిగా చేయటం వల్ల, పెద్దవిగా చేయటం వల్ల, అందరికీ ఆహారాన్ని లభించాలన్నటువంటి ఆలోచన చేత మనం చేసే కొన్ని పనులు
సమీపమైన భవిష్యత్తులో ఈ భూమి మీద పంటలు పండకుండా, మనం ధాన్యం వేసినటువంటి ధాన్యం మొలకెత్తకుండా, జీవం లేకుండా ఒక్కసారి ఆలోచించండి. మనం నాటుతున్నటువంటి వరి మొక్క మనకు అన్నాన్ని ఇస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. అటువంటి వరి మొక్కలు అన్నటువంటివి ప్రాణాన్ని నిలబెట్టలేనటువంటి సందర్భంలో సమీపమైన భవిష్యత్తులో ఒక కొత్త వ్యాధి రాబోతుంది. ఈ ప్రకృతిలో సంకరజాతి వంగడాలు వాడటం వల్ల మొక్కలు మొలవని పరిస్థితి, మొలిచినటువంటి మొక్కలు మళ్ళీ అవి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటూ ఆహారాన్ని విశ్వమానవాళికి అందజేయలేనటువంటి ఒక గొప్ప సంక్షోభాన్ని మనం చూడబోతున్నాం. చూడ్డానికి ఆందోళన కలిగిస్తోంది ఈ విషయం. పంటలు నాటుతున్నాం, పైగా సేద్యం చేసి పంటలు పండించేటువంటి రైతన్నలే కరువు అయిపోతున్నారు. అన్నపూర్ణగా భారతదేశానికే పేరుగాంచినటువంటి మన తెలుగు రాష్ట్రాలు కనీసం అన్నదాతల్ని ఆదుకోలేకపోతున్నటువంటి తరుణంలో అందరూ వ్యవసాయాన్ని మానేస్తున్నారు అనుకున్నాం. కానీ సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ వ్యవసాయం అయితే అధికమవుతుంది, చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయాన్ని చేస్తారు. కానీ వచ్చినటువంటి చిక్కేంటో తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద మనం వ్యవసాయం చేసిన మొక్కలు మొలవవు, మొక్కలు మొలిచిన విశ్వ మానవాళికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఇవ్వలేనటువంటి జీవశక్తిని కోల్పోతాయన్నటువంటిది గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్తున్నటువంటి గొప్ప అంశం. మరి ఇలాంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎన్నో కూడా ఈ భూమండలం మీద రాబోతున్నాయి. వీటన్నిటి నుంచి రక్షించాలని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని శరణాగతితోనే మనం వేడుకోవలసింది. For more videos like this, subscribe Big TV channel.